మాస్ లో మాస్, క్లాస్ లో గ్రేస్, యాక్టింగ్ లో డెప్త్, ఇలాంటి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అంటే ఒక్క పేరు మాత్రమే గుర్తొస్తుంది. దట్ ఈస్ ద నందమూరి తారక రామారావు. అందరూ జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తారు, కానీ ఫ్యాన్స్ మాత్రం ముద్దుగా తారక్ కన్నా అని పిలుస్తారు. ఒక టైంలో రాఖీ సినిమాలో బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని చార్మితో డాన్స్ చేస్తున్న తారక్ ను చాలా మంది ట్రోల్స్ చేశారు, క్రిటిసిజం చేశారు. ఆ బాడీకి సెట్ అవ్వలేదు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు, డాన్స్ లో గ్రేస్ లేదని మేమ్స్ తో సోషల్ మీడియా వేడెక్కిపోయింది. బట్ ఇప్పుడు వార్ 2 టీజర్ లో ఆ సేమ్ డ్రెస్ తో తారకన్న మాస్ లుక్ తో ఎంట్రీ ఇచ్చినప్పుడు అప్పుడు నవ్విన వాళ్లే ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాస్ అని కామెంట్ చేస్తున్నారు. ఆ లుక్, తన కాన్ఫిడెన్స్, తన స్వాగ్ అండ్ ప్రిషన్స్ తో మాస్నెస్ కి న్యూ డెఫినేషన్ ఇచ్చాడని. అందుకే అంటారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ తక్కువ అంచనా వేయకూడదు అని. తారకన్న లైఫ్ లో కూడా ఇప్పటి వరకు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి. అయితే మళ్ళీ ఎలా కంబ్యాక్ ఇచ్చాడు? స్టేజ్ మీద కూచిపూడి నాట్యం చేసే లెవెల్ నుంచి పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎలా ఎదిగాడు? ఇలా ఎంటైర్ తన జర్నీ గురించి మాట్లాడుకుందాం. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ వాల్ట్. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ తారక్ అన్న ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇది. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక హీరో జర్నీ అంటే జస్ట్ స్టార్డమే కాదు, తన చిన్న వయసులో కన్న కలలు, తన స్ట్రగుల్స్, తన ఫెయిల్యూర్స్ అన్నీ ఉంటాయి. సేమ్ తారక్ అన్న లైఫ్ లో కూడా ఉన్నాయి. తారక్ కి సినిమా అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే చిన్న వయసులో కూచిపూడి, భరతనాట్యం అండ్ యాక్టింగ్ నేర్చుకుని చిన్నప్పుడు స్టేజ్ మీద డాన్స్ వేసేవాడు. అప్పుడే అందరికీ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఏంటో తెలిసింది. తన గ్రాండ్ ఫాదర్ లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ గారు, ఫాదర్ హరికృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో, పాలిటిక్స్ లో మంచి పొజిషన్లో ఉన్న ఏ ఒక్కరోజు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ వాడుకోలేదు. తన టాలెంట్ తో తెలుగు సినిమా గర్వపడే స్థాయికొచ్చాడు. చిన్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పారంట, మనం కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ ఉండిపోదు, అది డబ్బైనా మనిషైనా. ఆ మాటతో తారకన్న లైఫ్ లో ప్రతిరోజు నేర్చుకుంటున్నాడు. అప్పట్నుంచి ఇప్పటి వరకు తన కష్టాలు, తన పోరాటం, తన విజయాలు అన్ని దానికి ఉదాహరణలే. చిన్నప్పుడు స్టేజ్ మీద చేసే యాక్టింగ్ ను తన ప్యాషన్ గా మార్చుకుని 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్రలో భరత్ గా ఎంట్రీ ఇచ్చాడు తారక్. ఆ తర్వాత 97లో బాలరామాయణంలో రాముడిగా కూడా చేశాడు. ఆ చిన్న వయసులో తన డైలాగ్ డెలివరీ, ఆ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆ కళ్లల్లో ఉండే తేజస్సు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేశాయి. తన సీన్లో ఉండే ఎమోషన్ కి, తను చెప్పిన ఒక్కో డైలాగ్ కి అందరి నోట ఒకటే మాట, తాతకి తగ్గ మనవడు అని. ఈ సినిమాలో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది. హీరోగా డెబ్యూట్ ఇచ్చింది నిన్ను చూడాలని మూవీ. అయితే తను ఎక్స్పెక్ట్ చేసినంతగా సినిమా ఆడలేదు. స్టేజ్ మీద చేసినంత ఈజీ కాదు సినిమాలో చేయటం అని చాలా మంది క్రిటిసిజం చేశారు. బట్ అవన్నీ పట్టించుకోకుండా అదే ఇయర్లో స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అప్పుడే ఒక కొత్త హీరో అండ్ తెలుగు సినిమాని వరల్డ్ వైడ్ రేంజ్ కి తీసుకెళ్లిన మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. డైరెక్టర్ రామ్ జగదీష్ చెప్పినట్టు, మేం సినిమా వాళ్ళం కదా, ఒక్క శుక్రవారం మారిపోయే జీవితాలు మావి, అంత పవర్ ఉంది సినిమాకి. సేమ్ తారకన్న లైఫ్ లో కూడా ఇదే జరిగింది. ఆది, అల్లరి రాముడు, నాగా, సింహాద్రి వరుస మీద వరుసగా హిట్స్ కొడుతూ ఒక క్లాస్ హీరో నుంచి మాస్ హీరోగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు తారక్. సింహాద్రిలో ఆ డైలాగ్ డెలివరీ, ఆ రేంజ్ ఎమోషన్ మన తెలుగు ఆడియన్స్ కి ఒక న్యూ మాస్ ఐకాన్ ని పరిచయం చేసింది. ప్రతి మనిషికి సక్సెస్, ఫెయిల్యూర్స్ ఉన్నట్టు తారకన్న లైఫ్ లో కూడా ఫెయిల్యూర్ మొదలైంది. సింహాద్రి తర్వాత తను చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. తన ఫ్యాన్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మళ్ళీ 2006లో రాఖీ సినిమాతో వచ్చాడు. అయితే అది కూడా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సినిమాలో చార్మితో డాన్స్ చేస్తున్న తారక్ ను చాలా మంది ట్రోల్స్ చేశారు. ఆ డ్రెస్ తనకి సెట్ అవ్వలేదు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు, డాన్స్ లో గ్రేస్ లేదని చాలా క్రిటిసిజం చేశారు. అదే టైంలో నందమూరి ఫ్యామిలీలో మనస్పర్ధలొచ్చి తనను దూరం పెట్టడం మొదలుపెట్టారు. అయినా కూడా తను ఏ ఒక్కరోజు కృంగిపోలేదు. తను చూడని పరాజయాలా, తను చూడని విజయాలా, చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తి. అయితే తన కష్టాల్లో, తన సుఖాల్లో ఏనాడు కూడా తన అభిమానులు తన చేయి విడిచిపెట్టలేదు. తను సంతోషం పడితే సంతోషపడ్డారు, బాధపడితే బాధపడ్డారు. ఇంత ప్రేమ చూపించే మీ అందరికీ ఏమిచ్చినా తక్కువే. అందుకే మీ అందరూ గర్వంగా కాలరెత్తుకునేలా నేను ప్రతిరోజు కష్టపడతాను అని తారకన్న చాలా ఆడియో ఫంక్షన్స్ లో చెప్తూ ఉంటారు. తప్పులు అందరూ చేస్తారు, కానీ వాటిని సరిదిద్దుకుంటాడే వాడే నిజమైన వ్యక్తి. అప్పట్నుండి తారకన్న కష్టపడటం మొదలుపెట్టాడు. ఎందుకు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి, ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు అని తెలుసుకుని
తనకి ఫస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్తో ఏమ దొంగ మూవీ చేసి ఈసారి బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయేలా తనను ట్రోల్ చేసిన వాళ్ల నోటితో తను గొప్ప నటుడు అనిపించుకున్నాడు. వాళ్ల తాతగారు తన పక్కన లేరనే బాధ కన్నా ఈ సినిమాలో చిన్న క్యామియోలో తనతో చేశారని ఎన్టీఆర్ అన్న పడే సంతోషం ఇప్పటికీ మా కంట్లోంచి నీళ్ళొస్తాయి. ఆ తర్వాత ఫ్యాన్స్ కోరుకున్నట్టు రాజకీయాల్లోకి రావడం, వాళ్ల కష్టాలు బాధలు ఒక పెద్ద కొడుకులాగా తెలుసుకున్నారు. ఆ జర్నీలోనే తనకి ఒకరోజు పెద్ద యాక్సిడెంట్ జరిగి డాక్టర్స్ నువ్వింక డాన్స్ చేయకూడదు, అయినా సరే నువ్వు చేస్తే నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పినా తారకన్న తన ఫ్యాన్స్ కోసం డాన్స్ చేశాడు. ఏమవుతుంది అలాంటి మనిషికి, ఇంతమంది తనను ప్రేమించే అభిమానులుండగా? ఆ తర్వాత పెళ్ళవడం, కొడుకు పుట్టడం, ఇంకో పక్క సినిమాలు హిట్ అవ్వడం, ఎటు చూసినా సంతోషం. ఇంక కష్టకాలాలు పోయి మంచి రోజులొచ్చాయి అనుకున్నారు తారకన్న. కానీ ఆ పైవాడు మనకి ఒకటిస్తే ఇంకొకటి మన నుండి తీసుకుపోతాడు అంటారు. అదే జరిగింది తారకన్న లైఫ్లో. 2018లో అరవింద సమేత మూవీ షూటింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. అంతకు ముందు వరకు సెట్లో అందరినీ నవ్వించే తారక్ ఆ ఒక్క ఫోన్ కాల్తో ఆ పెదాల నుండి ఆ నవ్వు ఆగిపోతుంది అనుకోలేదు. ఆ ఫోన్ కాల్లో మీ తండ్రి హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోయారు. అది విన్నాక తన చిన్న వయసులో తనను ఎంతగానో సపోర్ట్ చేసిన తన తాతగారు చనిపోయినప్పుడు కూడా తను కుంగిపోలేదు. ఎందుకంటే తనకి ధైర్యం చెప్పడానికి తన తండ్రి ఉన్నాడన్న నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకం కూడా తన నుండి దూరమైంది. ఏం చేయాలో, ఎవరికి తన బాధ చెప్పాలో అర్థం కాలేదు. అందుకే అరవింద సమేత ఆడియో ఫంక్షన్లో ఆ బాధని తన అభిమానులతో పంచుకున్నారు. తను పడ్డ బాధ ఇంకెవరూ పడకూడదని తన అభిమానులను ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, మీకోసం అక్కడ మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు తారకన్న. తన గురించే కాకుండా పక్కవాళ్లు కూడా బావుండాలి అనుకునే ఇలాంటి గొప్ప మనసు ఎవరికుంటుంది చెప్పండి. అప్పట్నుండి తన అన్నయ్య కళ్యాణ్ రామ్ తన నాన్నయ్యాడు, తన అభిమానులు తన కుటుంబమయ్యారు. తారకన్నకి తెలిసిందల్లా ఒక్కటే, సినిమా సినిమా సినిమా. ఆ సినిమాతోనే ఇంత స్థాయికొచ్చాడు, ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బాధకి చోటిస్తే అదింకా బాధ పెడుతుంది అని తెలుసుకుని మళ్లీ సినిమాల వైపు అడుగు వేయటం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు తను చెయ్యని క్యారెక్టర్ తనని తాను మార్చుకుని అరవింద సమేత సినిమాలో ఒక కొత్త ఎన్టీఆర్గా ముందుకొచ్చాడు. అప్పటి వరకు తన మీద ఉన్న ట్రోల్స్నే కాదు, తన బాక్స్ ఆఫీస్ రికార్డ్ కూడా తిరగరాశాడు. తారక్ చిన్నప్పటి నుంచి తన తాతగారి సినిమాలు చూస్తూ పెరిగేవాడు. ఎప్పటికైనా తన తాతలాగా దేశం మొత్తం తన నటన గురించి మాట్లాడుకోవాలి అనుకునేవాడు. దానికోసం దాదాపు 4 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత తను అనుకున్న రోజు రానే వచ్చింది. రాజమౌళి RRR మూవీతో మన దేశం మొత్తం కాదు, పక్క దేశాలు కూడా తన నటన చూసి అందరూ ఒక్కటే చెప్పారు. ఎన్టీఆర్ని కాదు, కోమరం భీంని చూసినట్టుందని చెప్తుంటే ఒక చంటి పిల్లాడిలాగా సంతోషపడ్డాడు, గెంతులు వేశాడు. మహర్షిలో రిషి చెప్పినట్టు గెలుపుకి కామాలు మాత్రమే ఉంటాయి. తారకన్న కూడా అక్కడే ఆగలేదు. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. కన్నడలో ప్రశాంత్ నీల్తో వర్క్ చేస్తున్నాడు. మన వార్ 2 టీజర్లో తన మాస్ లుక్ చూసి తన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తనని చూసి నవ్విన వాళ్లే తనని పొగిడేలా చేసుకున్నాడు. బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అనిపించుకున్నాడు. సో మూవీ లవర్స్, కొన్ని జర్నీస్ కథలాగా ఉంటాయి, మరికొన్ని జర్నీస్ మనతో పాటు నడుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్లలో తారకన్న జర్నీ ఒకటి. తన లైఫ్లో ప్రేమని చూశాడు, ద్వేషాన్ని చూశాడు, చివరికి చావు అంచుల్లోకి వెళ్లి తిరిగి వచ్చాడు. తన ఫ్యాన్స్ ఎప్పుడు గర్వంగా కాలరెత్తుకుని తిరిగేలా చేయడానికి నేనెప్పుడూ కష్టపడతానని చెప్పిన ఆ వ్యక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. దట్ ఈస్ నాట్ జస్ట్ తారక్ స్టోరీ, ఇట్ ఈస్ ఎవ్రీ ఫ్యాన్స్ ఎమోషన్, అండ్ దట్ ఎమోషన్ ఈస్ సినిమా. సో తారకన్న జర్నీ ఎలా అనిపించిందో, తన సినిమాల్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.